ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, పరిపాలన ఎలా ఉంది ముందుగా? బాగుంది సారు. ఇప్పుడు ఈ పరిపాలన వచ్చిన బ్రహ్మాండంగా ఉంది. మేము 5 సంవత్సరాలు మేము పడ్డ నరకం కాదు, మమ్మల్ని పడ్డ బాధలు కాదు, ఆడగుర్తుని అనుకోకుండా కొట్టడం తిట్టడం. ఏం జరిగింది 5 సంవత్సరాలు? ఏ ప్రభుత్వం? వైసీపీ ప్రభుత్వం సారు, వైసీపీ వాళ్ళు అని మా స్థలంలోకి వచ్చి బోర్లేసి ఊరు మొత్తం వచ్చి చెప్పిన కూడా ఇల్లు బోర్లేసి పెట్టి నెట్టేసి ఇల్లు తగలబెట్టేసి గొర్రెలను పంపించేసి వీపత్యం చేశారు. ఊరందరూ వచ్చి ఇదేంది న్యాయమైన అందరి మీద కేసులు పెట్టారు. అందరి మీద కేసులు పెట్టి మమ్మల్ని ఊర్లో లేకుండా కొట్టాలని చెప్పి వైసీపీ వాళ్ళంతా గందరం చేసి ఈ నన్నసాని గుంటయ్య ఈ రకంగా గోల చేసి గతంలో ఏ రౌడీ పాలన జరగలేదు, ఏం రాజకీయాలు జరగలేదు. రౌడీ పాలన సార్, ఆడ మనిషి తిరగటానికి కూడా లేదు, ఆడ మనిషి తిరిగే ఇది కూడా లేకుండా. ఇప్పుడు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి దగ్గరికే ఉన్నాం, ప్రజలకు దగ్గరలో ఉన్నాం, అందరికి ఏమి చేసేలేదు సార్, ఏమి చేసేది లేదు అసలు. అంత అక్రమాయాలే. ప్రతి పొలాన్ని కబ్జా చేయటం, ప్రతి పొలాన్ని రవిడిద్దం చేయటం, ప్రతి పొలాన్ని ఆన్లైన్లో ఎక్కించి ఒకరికొకరికి మార్చి ఎక్కియటం, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి చేయటం, ఎవరు జగన్ పేరు చెప్పటం, ఈ రకంగా కబ్జాలు చేసి ఎకరా 50 సెంట్లు ఒకటి, 3 ఎకరాలు 27 సెంట్లు ఒకటి, ఇక పుట్టోలు కూడా మంది సర్వేకి అవుతుంది. ఇట్లా గందరగోళం చేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక పైరు వేసుకోపోమ్మా అని మా ఎమ్మెల్యే ఉగ్ర చెప్పాడు. మీదే కదా పొలం వేసుకోపో అన్నాడు. పైరు వేసాను సార్. పైరు వేస్తే ఎస్పీ కాడికి పామూరు ఎస్పీ కాడికి పిలిపించి రాత్రి 9:30కి వచ్చి పోలీసు వాళ్ళు ఇంటి మీద కూర్చొని కనిగిరి దగ్గర సార్ నారాయణ స్వామి మిట్టపాలెము కోయిలంపాడి నివేదన సిఎస్పురం మండలము అది. మరి ఈ ప్రభుత్వం కూడా అలా జరుగుతాయి అంటారా ఇబ్బందులు? డబ్బులకు అమ్ముడు పోయి సీఏ గారు నేను 50,000 ఇచ్చా, నీ పని చేస్తలం అన్నీ నీ ఉండయని చెప్పాడు. వాళ్ళు ఎక్కువ ఇచ్చారక వాళ్ళ మాట అని నీకేడుందే పొలము, నీకెక్కడుంది పొలం అని చెప్పి పిలిచి లంచం జుట్టు పట్టుకొని తన్నాలని పెట్ట 2 దెబ్బలు కొట్టి నా ఇనికిడితో వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళందరినీ రౌడీ సిస్టర్ని పెట్టి కేసులు రాసి లంచ కొడకలారా నీ అమ్మల దెంగ నా కొడకలారా ఆడుందరా మీకు, మీరందరూ ఎగేసుకొని వచ్చారు అని ఎస్ఐ కాడికి పెట్టి మళ్ళీ కేసులు రాపించి మా చేత రౌడీ సిస్టర్ని పెట్టమని చెప్పి అందరి చేత సంతకాలు చేసి మళ్ళీ తహసీల్దార్ కాడికి పోయి అందరినీ ఫోటోలు చేసి కేసు ఫైల్ చేసి నమోదు చేశారు సార్. ఎస్ఐ ఏమన్నాడంటే మీరు సీఎం కాడికి పోండమ్మా, నాదేం లేదు, ఈ రకంగా నన్ను కూడా దౌడిదన్నం చేస్తున్నాడు, ఊరందరూ నీదని ఊరు మొత్తం సంతకాలు పెట్టారు, ఊరందరూ మాకు సాక్ష్యాలే. మా గురించి ఊర్లో విసారించుకొని మరి కోయిలంపాటు అయిపోయి పేరు ఏంది రజాకున్నాడు కనుక్కోండి, ఇక 4-5 కనుక్కోండి. ఇక్కడికి వచ్చారు కదా, రాజులు తీసుకొచ్చారు కదా, ఇక్కడ సాయం చేస్తారు నమ్మకం ఉందా టీడీపీ పార్టీ సార్? వీడికి మాకు రాత్రే మేము పంపిస్తే ఫోన్ చేశారు, మీకు ఏం జరిగింది ప్రాబ్లము మేము అక్కడ కనుక్కొని విసారించి మీకు వచ్చిందని చెబితేనే మేము వచ్చాం సార్. నిన్న రేపు నమ్మచ్చు అంటారు, ప్రజలకు మంచి చేస్తాడు సార్, దేవుడు సారు. ఆయన ఉండబట్టి ప్రపంచం అంతా బాగుపడుతుంది సార్. ఆయన లేకనే ఈ ప్రపంచం ఎట్ట అయిపోయి అల్లకొల్లారం అయ్యి రైతులకు జనాలకి బీపత్యం పట్టిపోయి పని అయిపోయింది. చంద్రబాబు ఉన్నన్నాళ్ళు ఏముంది సార్ ఈ కబ్జాలు, ఈ రకంగా చేశాడు ఈ రౌడీ సిస్టర్ వచ్చి. ఇప్పుడు వచ్చి నాకు దోపిడీ కబ్జాలు, వాడి పేరు మీద మనం ఆన్లైన్ పెట్టడం, వాడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయటం, వాడి కాడ కాగితాలు పెట్టుకొని మనకు అర్జీలు ఇవ్వటం, ఇది ఏమన్నా ఉందా సార్? ఈ గౌరవం ఎప్పుడన్నా ఉందా? మేము 40 సంవత్సరాల నుంచి మేము టీడీపీలో ఉంటే మీరు వైసీపీ అని చెప్పి ఈ రకంగా బీపత్యం పెట్టి గందరగోళం చేసి మా స్థలంలోకి వచ్చి పైరు వేసుకుంటే దాంట్లో బోర్లేసి కంచెత్తి తీసేసి ఇల్లెత్తి కాల్చేసి బుల్రాజు పెట్టి నెట్టేసి కుక్కలర్ పెట్టి పీకేసి బీపత్యం చేస్తాడు సార్. నడసానికి ఉంటాయా రౌడీ సిస్టర్ సార్ వాడు. శావంబక్క కొడుకులు 4 సార్, నా శావంబక్క కొడుకులు సార్, వాళ్ళు ఆన్లైన్ ఎక్కించుకున్నారు, వాళ్ళు పొలం మీకు రావట్లే, మేము సాగులో ఉన్నాం ఇప్పటికప్పటికి. నమ్మకం ఉందా ఇప్పుడు? సార్ మాకు